ప్రస్తుతం 12 గంటల 47 నిమిషాలు అయింది. ఈ సమయంలో మనకి చంద్రుడు ఎలా కనపడుతున్నాడో మనం చూస్తున్నాం. కొద్దిసేపటి క్రితం ఎర్రగా కనిపించిన చంద్రుడు మెల్లమెల్లగా తిరిగి తెల్లగా కనిపిస్తున్న దృశ్యాన్ని చూస్తున్నాం. అంటే సంపూర్ణ సూర్యగ్రహణం మెల్లగా విడుస్తున్న దృశ్యాన్ని చూస్తున్నాం. బ్లడ్ మూన్ దాదాపు 82 నిమిషాల పాటు కొనసాగింది. భారత కాలమానం ప్రకారం చంద్రగ్రహణం రాత్రి 8 గంటల 58 నిమిషాలకు ప్రారంభమైంది. ఆ తర్వాత 9 గంటల 57 నిమిషాల నుంచి చాలా స్పష్టంగా కనిపించింది. 11 గంటలకు సంపూర్ణ గ్రహణం మొదలైంది. 11 గంటల 41 నిమిషాలకి చంద్రుడు అత్యంత ఎర్రగా మారిన దృశ్యం కనిపించింది. ఈ మొత్తం సంపూర్ణ ఈ చంద్రగ్రహణం మొత్తం రాత్రి 2 గంటల 25 నిమిషాల వరకు కొనసాగుతోంది. ప్రస్తుతం మనం హైదరాబాద్, అనంతపురం, ఢిల్లీ నుండి లైవ్ దృశ్యాలు చూస్తున్నాము. సో చంద్రుడు మెల్లమెల్లగా గ్రహణాన్ని వీడుతున్న దృశ్యాన్ని చూస్తున్నాం. సో చంద్రుడు మరొకసారి తన సొంత రూపాన్ని సంతరించుకుంటున్నాడు. అంటే తెల్లగా మారుతున్న చంద్రుడిని మనం చూస్తున్నాం. కొద్దిసేపటి క్రితం అంటే 82 నిమిషాల పాటు ఎర్రగా కనిపించాడు చంద్రుడు. 11 గంటల 41 నిమిషాలకైతే పూర్తిగా ఎర్రగా మారిపోయిన చంద్రుడిని చూసాము. అద్భుత దృశ్యాన్ని చూడడానికి చాలా సేపటి నుండి చాలామంది ప్రజలు బయటకు వచ్చి వీక్షిస్తూ ఉన్నారు. టెలిస్కోప్లు, బైనాక్యులర్స్లు పట్టుకొని ఈ అద్భుత దృశ్యాన్ని వీక్షించారు. ఇక ఇప్పుడు గ్రహణం వీడుతున్న దృశ్యాన్ని ప్రస్తుతం మనం చూస్తున్నాము. సో మెల్లమెల్లగా గ్రహణం వీడుతుంది. అంటే 2 గంటల 25 నిమిషాల వరకు ఈ గ్రహణం పూర్తిగా ముగుస్తుంది అని సైంటిస్టులు చెప్తూ ఉన్నారు. సో 2 గంటల 25 నిమిషాలకి పూర్తి గ్రహణం వీడుతూ ఉంది. సో ప్రస్తుతం ఐరోపా, యూరప్, ఆఫ్రికా, ఏషియన్ కంట్రీస్, అలానే ఆస్ట్రేలియాలో ఈ దృశ్యాలు అద్భుతంగా కనిపిస్తున్నాయి. అలానే మన దేశంలో చాలా చోట్ల భారీ స్క్రీన్స్ని ఏర్పాటు చేశారు. బైనాక్యులర్స్లు, టెలిస్కోప్స్ని ఏర్పాటు చేశారు ఈ అద్భుత దృశ్యాన్ని చూడడానికి. మరోవైపు చాలామంది అంటే ఎవరైతే ఇప్పటి వరకు ఈ సూర్యగ్రహణం, చంద్రగ్రహణాల సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలి, బయటికి రావద్దు అని అంటూ ఉన్నారో కొంచెం అవగాహన కల్పించడానికే సైంటిస్టులు, ప్లానిటోరియం నిర్వాహకులు కూడా ఇలాంటి ఏర్పాట్లు చేసినట్లు చెప్తున్నారు. సో తెల్లవారుజామున 2 గంటల 25 నిమిషాలకు పూర్తిగా చంద్రగ్రహణం వీడనుంది. సో ప్రస్తుతం మనం చూస్తున్న దృశ్యాలైతే చంద్రగ్రహణం వీడుతున్న దృశ్యాల్ని మనం చూస్తున్నాం. సో సగం వరకు మనం చంద్రుడిని చూడగలుగుతున్నాం, మరొక సగం మాత్రం ఇంకా చీకట్లోనే ఉంది. సో గ్రహణం వీడుతున్న దృశ్యాల్ని లైవ్ ద్వారా చూస్తున్నాం. 12 గంటల 22 నిమిషాల వరకు మొత్తం 82 నిమిషాల పాటు సంపూర్ణ చంద్రగ్రహణం కొనసాగింది. అంటే 11 గంటల 41 నిమిషాల నుండి 12 గంటల 22 నిమిషాల వరకు మొత్తం 82 నిమిషాలు ఈ సంపూర్ణ సూర్యగ్రహణం కొనసాగింది. మొత్తం చంద్రుడు ఎర్రగా ఒక రెడ్ బాల్ లాగా కనిపించాడు. అంటే సూర్యుడు చంద్రుడికి మధ్యలో భూమి రావడం, సో సూర్యుడి కిరణాలు కేవలం భూమి మీదే పడ్డం, భూమి మీద నుండి కిరణాలు మాత్రం చంద్రుడి మీద పడ్డంతో ఎర్రగా కనిపించాడు. అంటే ఎరుపు అలానే ఆరెంజ్ కలర్ ఉన్న రేస్ మాత్రమే చంద్రుడి దగ్గరికి చేరుకోవడంతో చంద్రుడు చాలా ఎర్రగా కనిపించాడు. సో 12 గంటల 22 నిమిషాల వరకు ఈ సంపూర్ణ సూర్యగ్రహణం కొనసాగింది. అప్పటి వరకు చంద్రుడు చాలా ఎర్రగా కనిపించాడు. ఇక తర్వాత నుండి మెల్లమెల్లగా గ్రహణం వీడుతున్న సమయంలో ఇక చంద్రుడు తిరిగి తన సొంత రూపమైన తెలుపు రంగుని సంతరించుకుంటున్న దృశ్యాలు చూస్తున్నాం.